ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె ఎవరో తెలుసుకుని వెంటనే ఇలా చేయండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు, ఒక స్త్రీ రహస్యంగా వీరిని ఇష్టపడడం ఏంటి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి అనగా దీని రాశి చక్రంలో 8వ రాశిగా పిలుస్తారు. విశాఖ నక్షత్రము 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి కాలంలో ఈ రాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్టయితే ఉద్యోగరీత్యా ఏ విధంగా వీరి యొక్క ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి ఉద్యోగ జీవితం కొత్త అవకాశాలను మరియు సవాళ్లను ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. గురువు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగంలో ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అభివృద్ధితో కలిసి వస్తుంది. చేసేటటువంటి ప్రాజెక్టులకు ప్రతి ఒక్కరి మద్దతు కూడా లభించబోతోంది. సహోద్యోగుల సహకారంతో చాలా పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహితులు, సహోద్యోగులు మరియు జీవిత భాగస్వాములు కూడా మీకు సహాయం చేస్తారు. నెట్వర్కింగ్ మరియు మంచి వ్యక్తిగత సంబంధాలు మీ ఉద్యోగ అభివృద్ధికి దోహదపడతాయి. బలమైన వృత్తిపరమైన పునాదిని నిర్మించడానికి కూడా ఇవి మీకు సహాయపడతాయని చెప్పుకోవాలి. వీటన్నిటి ప్రకారం చూస్తే ఉద్యోగరీత్యా బాగా కలిసొచ్చేటటువంటి కాలం సూచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఆర్థిక జీవితం చూస్తే ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన ఆదాయం మరియు పొదుపులో వృద్ధి కూడా కనిపిస్తూ ఉంది. డబ్బు సమస్యలు ఖచ్చితంగా ఉండవని చెప్పాలి. అయితే కొద్దిగా ఖర్చులు ఉంటాయి. కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతలు వీరిపై అధికంగా ఉన్నట్టయితే కనుక ఖర్చులు కూడా ఉంటాయి. ఉద్యోగంలో విజయం మరియు అభివృద్ధి పరమైన సాధనల వల్ల మీకు మంచి ఆదాయం కూడా వస్తుంది. ఆర్థిక ప్రణాళిక ముఖ్యంగా చెప్పుకోవాలంటే భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఇది చాలా మంచి సమయం. ఆస్తి, విలువైన వస్తువులు లేదా రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం అనుకూలంగా ఉంటుంది. గురువు ప్రభావం వల్ల ఈ పెట్టుబడులు మీకు స్థిరత్వాన్ని మరియు అభివృద్ధిని ఇస్తాయి. సోదరులు లేదా సోదరీమణులు లేదా ఇతర కుటుంబ సభ్యుల మద్దతు మీ ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి దోహదపడుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా బెట్టింగ్స్ వంటివి కాకుండా ఈ సమయంలో అనవసరమైనటువంటి వాటికి డబ్బు కాకుండా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి. ఒక మంచి వ్యాపారం, ఏదైనా ఒక కొట్టు పెట్టుకోవాలనుకున్నా, లేదంటే ఫైనాన్షియల్ ఏమైనా చేసుకోవాలి అనుకున్నా, పెట్టుబడులు పెట్టి ఏదైనా కొత్త బిజినెస్ పెట్టాలంటే మాత్రం ఈ సమయంలో పెట్టుకోవచ్చు. అంతేకాని అనవసరమైన ఆటలకు కానివ్వండి, అనవసరమైనటువంటి విషయాలకి డబ్బును విసిరినట్టుగా ఖర్చు చేశారు అంటే వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కష్టాల బాట పట్టాల్సిందే అని చెప్పుకోవాలి. విలువైన వాటికి మాత్రమే ఖర్చు చేయండి. అవసరం లేని వాటికి ఖర్చు చేస్తే సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు. అక్కర్లేని ప్రతిదానికి స్నేహితులతో కలిసి జలసాలు చేశారంటే సమస్యలు వస్తాయని చెప్పుకోవాలి. జాగ్రత్త పడండి. ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా, అంటే భవిష్యత్తుకు కావాల్సినవి ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఆస్తులు కానీ ఏదైనా కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అందులో బాగుంటుంది. కుటుంబ జీవితం పరంగా చూసినట్టయితే కుటుంబ జీవితం స్థిరంగా ఉంటుంది. మీకు కుటుంబంలో సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి. కుటుంబం మీకు పూర్తిగా వారి యొక్క మద్దతును తెలుపుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి అనుకూలంగానే ఉంటుంది. పిల్లలు కావాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయమే. కుటుంబ సభ్యుల మద్దతు మరియు ఇంట్లో పరస్పర గౌరవం వల్ల మీ కుటుంబ వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. సమాజంలో కూడా మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యరీత్యా చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. శని మరియు గురువు కలిసి మీ రోగ నిరోధక శక్తిని, మనశ్శాంతిని మరియు శక్తిని పెంచుతాయి. గురు గోచారం బాగుంటుంది. దానితో పాటుగా అంతేకాకుండా సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం మరియు
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటే ఒక క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యాన్ని మీరు పెంచుకోగలుగుతారు. ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యరీత్యా ఏమీ ఆలోచించవలసిన అవసరమే లేదు. మిగిలిన ఫలితాలు చూసే కన్నా ముందు వృశ్చిక రాశి వారు, అసలు ఈ రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనేటటువంటి వివరణ విషయానికి వస్తే, సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా వారి యొక్క మంచి కోరుకునేటటువంటి వ్యక్తి ఒకరో ఇద్దరు ఖచ్చితంగా ఉండే ఉంటారు. మంచి జరగాలని, మంచిగా సంపాదించుకోవాలని ఇలా కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు. అయితే వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఒక కొత్త వ్యక్తిని కలవబోతున్నారు. అంటే మీ మంచి కోరుకునేటటువంటి వ్యక్తిని కలవబోతున్నారు. రహస్యంగా మీకు మంచి చేస్తూ, మీతోనే ఉంటూ, కానీ మీకు సహాయం చేస్తున్నట్టుగా కాకుండా మీ వెనక నడుస్తూ ప్రతిదానికి ఐడియాస్ ఇస్తూ ఏదో ఒక విధంగా సహాయపడుతున్నటువంటి వ్యక్తి ఈ సమయంలో ఖచ్చితంగా మీకు పరిచయం అవుతారు. లేదంటే ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నట్టయితే కనుక వారి యొక్క ఇష్టాన్ని ఈ సమయంలో ఖచ్చితంగా బయట పెడతారని చెప్పుకోవాలి. వారి యొక్క ఇష్టాన్ని బయట పెట్టడం ద్వారా అది ప్రేమ రూపంలో అయినా వెళ్ళొచ్చు, లేదా స్నేహం రూపంలో అయినా కావచ్చు. ఏ రూపంలో అయినా కూడా ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది అనేది ఈ సమయంలో తెలుసుకుంటారు. వారు ఎవరు ఏంటి అనేది కూడా ఈ సమయంలో తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు. వారి కారణంగా మీ యొక్క లైఫ్ అనేది ఖచ్చితంగా సెటిల్ అవుతుంది. మీరు కోరుకున్న రీతిలోనే మీ యొక్క జీవితాన్ని కూడా మీరు ఖచ్చితంగా మార్చుకోగలుగుతారు. ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి. కోరుకున్న రీతిలో జీవితం ముందుకెళ్తుంది. కాబట్టి వారిని వదులుకోకండి. వ్యాపారరీత్యా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో ఉన్న వృశ్చిక రాశి వారికి అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. కానీ కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవాలి. వ్యాపారం చేయాలి అనుకునే వారికి అనుకూలంగానే ఉంటుంది. గురువు 7వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపార యాజమాన్యానికి భాగస్వాములు, సహోద్యోగులు మరియు కస్టమర్ల నుండి మంచి మద్దతు కూడా లభిస్తుంది. వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మరియు కొత్త మార్కెట్లోకి ప్రవేశించడానికి లేదా కొత్త సేవల్ని అందించడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు బలమైన భాగస్వాములను ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే బాగా తెలివితేటలు ఉన్నటువంటి వారిని మాత్రమే మీ యొక్క వ్యాపారంలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తేనే వారి వల్ల మీకు మంచి ఉంటుంది. విద్యా జీవితం పరంగా చూసుకుంటే విద్య మరియు పోటీ పరీక్షల విషయంలో సాధారణ ఫలితాలు చూస్తారు. విద్యార్థులు మరియు ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంటుంది. చదువులో లేదా ఉద్యోగంలో విజయం సాధించడానికి మీరు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూ ఉంటే దృఢ సంకల్పంతో ఉండాలి. ఖచ్చితంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం సాధించడానికి ఏకాగ్రత, అంకిత భావంతో ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఏది చేసినా కూడా ఆచితూచి ఆలోచించి చేసేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి. చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ స్త్రీ వీరిని రహస్యంగా ఇష్టపడుతుంది అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ వృశ్చిక రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.